బిగ్ బాస్ సీజన్ 8 లో అటు హౌస్ లో ఇటు బయట ఆడియన్స్ అందరూ కూడా చివరిదైనా ఆ మెగా చీఫ్ ఎవరికి దక్కుతుందా అంటూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. హూ ఇస్ ద లాస్ట్ మెగా చీఫ్ అంటూ మోత మోగిస్తున్నారు ఒకటే మ్యూజిక్ సోషల్ మీడియాలో. అయితే ఆ ఆఖరి మెగా చీఫ్ ఎవరు అన్న ప్రశ్నకి మీరు ఇక ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ఆల్రెడీ మెగా చీఫ్ టాస్క్లు పూర్తయిపోయాయి. ఇక ఇందులో భాగంగా ఆఖరిదైన 13వ వారం మెగా చీఫ్ పోస్టు ఎవరికి దక్కిందంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో జబర్దస్త్ గా ఎంటర్టైన్ చేస్తున్న జబర్దస్త్ రోహిణికి వచ్చింది. ఇక రోహిణికి ఆ అదృష్టం అయితే దక్కిందని చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ హౌస్ లోకి రోహిణి ఏ ముహూర్తాన వచ్చిందో తెలియదు, కానీ వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా నక్కతోక తొక్కే హౌస్ లోకి వచ్చింది. ఎందుకంటే అన్ని అంత బాగా కలిసి వస్తున్నాయి రోహిణికి. ఒక పక్క రోహిణి ఎలాగైనా ఎలిమినేట్ చేద్దామని, ఆమె నామినేషన్స్ లోకి తీసుకొద్దామని చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు పాత ఇంటి సభ్యులు. కానీ ఏ వారానికి ఆ వారం వారి నోట్లో మట్టి పడుతూనే వస్తుంది. ఏ వారానికి ఆ వారం నామినేషన్ లోకి రాకుండా సేవ్ అవుతూ వస్తుంది రోహిణి. ఈ వారం బయట నుండి వచ్చిన హౌస్ మేట్స్ అయినా నామినేట్ చేస్తారా అనుకుంటే వాళ్ళు నామినేట్ చేయలేదు. ఇక వచ్చే వారమైనా చేస్తారులే అనుకుంటే ఆ అవకాశం లేకుండా చేశారు బిగ్ బాస్. వచ్చే వారం కూడా సేవ్ అయిపోయింది మెగా చీఫ్ అయి. ఇక మెగా చీఫ్ అయిన వాళ్ళకి నో నామినేషన్ అన్న సంగతి మీకు తెలిసిందే. అలా బిగ్ బాస్ సీజన్ 8 లో కెప్టెన్ అన్న పదాన్ని తీసేసి చీఫ్ అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చిన తర్వాత మొదటి చీఫ్ గా నిఖిల్ అయ్యాడు. ఇక మెగా చీఫ్ అన్న పదం వచ్చిన తర్వాత మొదటగా నబీల్ అయ్యాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఆఖరిదైన మెగా చీఫ్ గా అయితే రోహిణి గెలిచి నిలిచింది. తను సీజన్ 3 లో సాధించలేకపోయిన దాన్ని ఎట్టకెలకు సీజన్ 8 లో సాధించింది రోహిణి. ఇప్పటి వరకు చిల్ మోడ్ లో ఉంటూ హౌస్ ని ఎంటర్టైన్ చేస్తూ వచ్చిన రోహిణి మెగా చీఫ్ అనే బరువుతో కూడుకున్న ఈ బాధ్యతను ఎలా నిర్వర్తిస్తుందో అన్నది చూడాలి. మరి బిగ్ బాస్ సీజన్ 8 లో ఆఖరి మెగా చీఫ్ గా రోహిణి గెలవడంపై మీ అభిప్రాయం ఏంటి? అసలు రోహిణి గెలుస్తుందని మీరు అనుకున్నారా? మీ దృష్టిలో రోహిణికి బదులుగా ఎవరు గెలుస్తారని మీరు అనుకున్నారో కింద కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.